భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన జాతీయ గేయం వందే మాతరం 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమడోల్ హైస్కూల్లో విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. శుక్రవారం భీమడోల్ హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎస్ఐ మదీనా బాషా, ఎంఈఓ భాస్కర్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి వందే మాతరాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవల రచయిత కవి బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం మన దేశ స్థితిగతులను వివరిస్తూ ఆనాడు పోరాట స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జాతీయ భావం కలిగి ఉండాలని, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల మర్యాదగా మెలగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం పద్మజ, ఏఎస్ఐలు చలపతిరావు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అహ్మద్, విజయ్ సింహ తదితరులు పాల్గొన్నారు. విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ వందే మాతర గీతం పుట్టి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మన స్కూల్లో ఎంతో క్రమశిక్షణతో పిల్లలందరూ కూడా ఈ సాంగ్ పాడటం, జాతీయ గీతాన్ని పాడటం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ గారు 1870లోనే ఇక్కడ నుంచి దీని గురించి ఆలోచన చేస్తే 1875వ సంవత్సరం నవంబర్ 7న ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగిందని మనం తెలుసుకున్నాము. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఒక్క రోజునే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మాస్టర్ చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అసలు ఈ గీత ఎప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను కూడా మీ అందరిలాగే గుడ్ లిజనర్ని, గుడ్ స్పీకర్ని అయితే కాదు. సో అంత హిస్టరీ నేనైతే చెప్పలేను. కానీ ఆ పాటకి అర్థం కనుక మీరు ఒకసారి విన్నట్టయితే, వందే మాతర గీతం అంటే మన భారత మాత, భారతదేశానికి మనం వందనం చేస్తున్నాం. వందే మాతరం 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. ఇది ఒరిజినల్ గా 1875లో మనకి రాయడం జరిగింది. తర్వాత ఇది 1882లో ఆనందమఠం అనే ఒక నవల్లో రాయడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు కూలంకషంగా మాస్టర్ మీకు వివరించి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఇప్పుడున్న మాస్టర్ గారు మాట్లాడారు. మనం చదువుకున్న రోజుల్లో తెలుసుకున్న చాలా విషయాలు మెమరైజ్ చేసుకోవడానికి మీరు చాలా చక్కటి విషయాలు మళ్ళీ మన గతంలో చదువుకున్న హిస్టరీని మళ్ళీ ఒకసారి రీమెమరైజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్ విన్నందుకు. అదేవిధంగా ఈ యొక్క 150 years ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా పిల్లలకి ఎంకరేజ్ చేయాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ మండే నాటికి పిల్లల్లో ఎవరు ఎక్కువ అటువంటి స్లోగన్స్ కనుక కలెక్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అయితే నేను ఇస్తాను. ఓకేనా? కాబట్టి మనం అందరం చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకని మన దేశాన్ని గొప్పతనం గురించి, ఆ గౌరవాన్ని పెంపొందించే ప్రక్రియలో మనందరం కూడా దేశ గౌరవాన్ని పెంపొందించడానికి ముందుకు రావాలని చెప్పి మన పెద్దలు ఎందుకైతే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా శతాభివందనాలు.